గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నరసారెడ్డి గారి నాయకత్వం. Happy birthday to you. Happy birthday to తెలంగాణ తల్లి మన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు మన జైదేపూర్ మండల పార్టీ పక్షాన యూత్ కాంగ్రెస్ పక్షాన మరి అందరి పక్షాన మన బర్త్డే జన్మదిన వేడుక చేసుకుంటున్నాము. కావున ఇంకా సోనియా గాంధీ గారు మన దేశాని కోసము ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా ఇటువంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలని ఇంకా ముందు కూడా ఆమె ఇంకా మన పార్టీకి ఆమె పెద్ద దిక్కు అయి ఉండి మన పార్టీ అధికారం వచ్చే వరకు కూడా ఆమె నిరంతరం కృషి చేస్తుంది. మనం కూడా మన అధికారంలో ఉండి మన పార్టీ అభివృద్ధి కోసము మనమందరం కూడా ఏకమై పార్టీ పనిచేయాలని కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ జూనియర్ సీనియర్ పార్టీ అందరి నాయకులకు అందరికీ సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై సోనియమ్మ. డైనామిక్ లీడర్, భారతదేశ డైనామిక్ లీడర్ శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు జైదాపూర్ మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సోనియా గాంధీ గురించి మాట్లాడితే ఈరోజు తెలంగాణ అనేది ఏర్పాటు చేసి దగ్గరుండి తెలంగాణ ఏర్పాటు చేసి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశను ఆమె సహకరిస్తూ తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది. ఆమె 1997వ సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేసి 22 సంవత్సరాల పాటు పార్టీలో ఆమె నిరంతర శ్రమను చేసి ఆమె ఆ తర్వాత పదవి తీసుకొని ముందుకు తీసుకొచ్చి 2004లో కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా ఆమె మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రతి బీద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా చేసింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇందిరమ్మ ఇండ్లు. ఆమె 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకునే ప్రతి పేదవారికి మీకు బిల్లు ఇవ్వము అనే మాట లేకుండా ప్రతి ఒక్కరికి బిల్లు శాంక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక గూడు అనేది సమకూర్చేలా చేసింది. కాబట్టి ఆమె మరో విధంగా మహిళలకు ఆమె ఎంతో విధంగా శ్రమ చేసింది. ఎంతోమంది మహిళా నాయకురాలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్స్ అయితేనేమి, స్టేట్ మినిస్టర్స్ అయితేనేమి ఎన్నో పదవులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆమె ఒక స్వార్థం లేని నాయకురాలంటే సోనియా గాంధీ. ఆమె చేతిలో ప్రైమ్ మినిస్టర్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ మాత్రమే దీనికి తగినవాడని చెప్పి మన్మోహన్ సింగ్ను ప్రైమ్ మినిస్టర్ చేసింది ఆ రోజున. కాబట్టి సోనియా గాంధీ రవణ చెప్పినట్టుగా ఆయుర ఆరోగ్యాలతోని ఆమె కలకాలం మంచిగా ఉండి ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి వినియోగించి ఆమెను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ నాయకులందరూ ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. జై సోనియా గాంధీ.